మొత్తానికైతే 5వ రోజు అయితే ఇక్కడికి పాయింట్లోకి చేరుకుంది బండి. మామూలుగా అయితే 3వ రోజుకి అన్లోడింగ్ వచ్చేది. సో మనకు దారిలో ఆ విషయం జరిగింది కాబట్టి మనకు 24 గంటలు అంటే 2 రోజులు అక్కడే పోయింది. సో మన గైడ్ అన్న ఇగో మాట చూస్తే ఒక 40 సంవత్సరాల వయసులా కనిపించింది. సో ఆజో అన్న డోర్ వేసి సో మీరిచ్చిన ధైర్యంతో మళ్ళీ స్టీరింగ్ పట్టుకున్నా, మళ్ళీ స్టీరింగ్ మీద కూర్చున్నా, మీరిచ్చే ధైర్యంతో మళ్ళీ నిలబడగలుగుతున్నా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మొత్తానికైతే వారణాసి బైపాస్లోకి వచ్చేసాం. సో మనకు పక్కన వచ్చేసి లక్నో బాపతి హైవే. అది మనకు వారణాసి అన్లోడ్ చేయడం మొదటిసారి. మొత్తానికైతే 5వ రోజు అయితే ఇక్కడికి పాయింట్లోకి చేరుకుంది బండి. మామూలుగా అయితే 3వ రోజుకి అన్లోడింగ్ వచ్చేది. సో మనకు దారిలో ఆ విషయం జరిగింది కాబట్టి మనకు 24 గంటలు అంటే 2 రోజులు అక్కడే పోయింది. ఒక రోజు సెటిల్మెంట్ కోసం, ఇంకో రోజు అమౌంట్ పే చేయడానికి అని చెప్పేసి, వాళ్ళతో మాట్లాడడానికి చెప్పేసి అని అక్కడే అయిపోయింది. మన వెనకాల కూడా తమిళనాడు బండి ఒకటి ఉంది, అది కూడా సేమ్ కొబ్బరికాయ అంట. సో వారణాసి అయితే అన్లోడ్ చేయడం ఇది మొదటిసారి. ఇంతకుముందు చుట్టుపక్కల అంటే వారణాసి అవతల కానీ, అయోధ్య కానీ, ప్రయాగ్రాజ్ కానీ ఆ చుట్టుపక్కల అన్లోడ్ చేసేవాడిని. ఇది మాత్రం సిటీలో అన్లోడ్ అవుద్దంట. పార్టీ ఫోన్ చేసి ఈ పెట్రోల్ బంక్ యొక్క ఈ పక్కన ఈ తమిళనాడు బండి వెనకాల ఒక 2 అడుగుల దూరంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ లొకేషన్ అయితే మనకు పంపించేసిండు. ఆ లొకేషన్ పట్టుకొని వచ్చేసింది. ఇబ్బంది లేకుండా బాగానే వచ్చేసింది బండి. కాకపోతే ఏంటంటే ఫ్రంట్ వీల్ అయితే లెఫ్ట్ సైడ్కి లాగుతున్నాయి. టైర్ రాడ్ అన్లోడ్ అయిపోయిన తర్వాత చూసుకోవాలి. టైర్ రాడ్ ఎండ్ కానీ, లేకపోతే మేనేజర్లు రీసెంట్గా మార్చేసినా, మరి కింగ్ పిన్లు ఏమైనా షేక్ వచ్చినాయి అది ఇది దానిలో ఒకసారి చెక్ చేసినా అంత బాగానే ఉంది. ఒకసారి అన్లోడ్ అయిన తర్వాత చూసుకోవాలి, లేదంటే అలైన్మెంట్ కూడా చేయించుకోవాలి ఒకసారి. సో ఇవాళ నైట్ మనకు గైడ్ అన్న అయితే మనకు పార్టీ ఇక్కడికి పంపిస్తాడు. ఆయన వచ్చి అయితే బండి పాయింట్కి తీసుకెళ్తాడు. ఇక్కడ నుంచి కరెక్ట్గా 4 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు ఆ బల్లి వెళ్తుండగా మళ్ళీ హైవేకి అటువైపు పోవాలి. సో నైట్ 10 తర్వాత ఎంట్రీ అంట. సిటీలో దిగుమతి అంట, మొత్తం మండి మార్కెట్ అది ఉంటుందంట. ఆ మండీలో దిగుమతి అన్నాడు. ఈరోజు నైట్ తీసుకెళ్ళి పాయింట్లో పెడితే రేపు ఉదయం నుంచి సాయంత్రం దాకా, మళ్ళీ రేపు బయటికి వెళ్ళాలంటే నైట్ 10 తర్వాత బయటికి వెళ్ళాలి. సో ఆ విధంగా ఉంటుందంట. సో మిగతా అన్లోడింగ్ విషయాలు ఇక్కడ నుంచి మన బండి పట్టుకొని మళ్ళీ రిటర్న్ లోడ్ దొరుకుద్దా లేదా అనే విషయాలు ఈ వీడియోలో చూసుకోవచ్చు. సో ఇక్కడికి రావడం అయితే నిన్న నైట్ 1 గంటకు వచ్చేసినాం. పార్టీ కూడా ఈ పార్టీకి ఎప్పుడో అన్లోడ్ అయిపోయేది ఇవాళ, కానీ ఈ చుట్టుపక్కల మంగళవారం మార్కెట్ అయితే బంద్. సో టైం వచ్చేసి 10:30 అవుతుంది. మనకు గైడ్ అన్న ఫోన్ చేసిండు 10ంటికి వస్తా అని చెప్పేసి అన్నాడు. ఆల్రెడీ అరగంట లేట్ అయిపోయింది. మేము ఇంకా అన్నం కూడా తినలేదు. మనోడు వచ్చిన తర్వాత బండి పాయింట్లో పెట్టేసి తిందామని చెప్పేసి అని సామాన్లు కూడా, వంట సామాన్లు ఇక్కడే పెట్టేసుకున్నాం. పొద్దున వంట చేయడానికి మనసు ఒప్పలేదు. ఇక ఎందుకో ఆ బాధ పోట్లే మనసులోంచి. సో మర్చిపోదామని చెప్పేసి అనుకుంటున్నా. పాయింట్లోకి వెళ్ళిన తర్వాత నిమ్మలాగా తిందామని చెప్పేసి అనుకుంటున్నా. గైడ్ అన్న ఫోన్ చేసిండు, ఒక బ్రిడ్జి తగులుతుంది, ఆ బ్రిడ్జి దాటిన తర్వాత ఫోన్ చేయని చెప్పేసి అన్నాడు. ముందు ఒక బ్రిడ్జి అయితే మనం క్రాస్ చేసాం. మనం 2వ బ్రిడ్జి ఎంట్రన్స్లో ఉంటా అని చెప్పేసి అని మనోడు చెప్పిండు. ఆ 2వ బ్రిడ్జి దగ్గర మనోడిని కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి పార్టీలోకి అయితే మనోడు తీసుకెళ్తారు. కరెక్ట్గా 8 కిలోమీటర్లు ఉంటుందంట పాయింట్ అయితే. నేను తీసుకెళ్తా అని చెప్పేసి అన్నాడు. 2 రూట్లు ఉంటాయంట. సో గైడ్ అన్నకు వచ్చేసి మనకు 400 రూపాయలు ఛార్జ్ అయితే చేస్తానంట గైడ్ అన్న. పార్టీ పొద్దున్నే ఫోన్ చేసి మనకు ఏది ఆ గైడ్ అన్న నెంబర్ అయితే పెట్టిండు. ఈయన గైడు, ఈయన మిమ్మల్ని తీసుకొస్తారని చెప్పేసి అన్నాడు. రేపు క్రిస్మస్ పండుగ అని చెప్పేసి అని అన్లోడ్ అవుదాం అని చెప్పేసి అన్నారు. సో నాకు అన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి తొందర ఏం లేదు. ముందుగల బండి సేఫ్గా బండి పెట్టినందుకు బాధ్యతగా అయితే ముందు సరుకు ఆయనకు డెలివరీ చేయాలి. సో అదైతే ఒకటి ఉన్నది. బండి తీసుకెళ్ళి పాయింట్లో పెట్టినామంటే మన బాధ్యత అయితే అయిపోతుంది ఇక. సో గైడ్ అన్న కోసం ముందుకెళ్తున్నాం మనం. బండి అయితే రైల్వే బ్రిడ్జ్ ఇదే అనుకుంటే ఇక. సో మన గైడ్ అన్న ఇగో మాట చూస్తే ఒక 40 సంవత్సరాల వయసులా కనిపించింది. సో ఆజో అన్న आजो भाई अंदर छोड़ो। लक्ष्मण सेठ का है, लक्ष्मण सेठ का है। हाँ जी आ जाओ। और यूट्यूब चैनल था गाड़ी में जरा भाई, जरा रास्ता रास्ता में लेके जाओ जरा। मैं पहली बार आया वाराणसी। हाँ कल छुट्टी है, कल क्रिसमस है ना कल।
वो सेठ बोला था मेरे को कल क्रिसमस से गाड़ी खाली होता है कि नहीं 8 मिनट में ఓకే ఓకే అయితే ఇంకా నో ఎంట్రీ అయిపోలే ఇంకా 5-10 నిమిషాలు తేడా ఉంది సో మనకు పక్కన వచ్చేసి బళ్ళు వరుస కనబడుతున్నాయి ఇంకా ఓపెన్ చేయాలి నో ఎంట్రీ సో బండి అయితే మాటలు సార్ వినెత్తనం వల్ల ఏవో తెలియదు కానీ ఎందుకంటే బండిలో సౌండ్లు బాగా అయిపోయినాయి మరీ ఘోరంగా మన ఇందాక పొద్దున మన వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ మన వెనకాల ఒక తమిళనాడు బండి ఉండేది సో ఆ బండి కూడా ఇప్పుడు మన ముందున్నది మనకంటే జస్ట్ ఒక 2-3 సెకండ్ల ముందు అయితే మనోడు బయలుదేరిండు అది కూడా లోకల్ సిటీలోకి అనుకుంటా ఎందుకంటే వాళ్ళు గైడ్ లేకుండా ప్రయాణం చేస్తారు వాళ్ళు రెగ్యులర్ అనుకుంటా తిరిగే వాళ్ళు సో మనం అటు ఇటు చేసి ఒక అరగంటలో అయితే మండిలోకి చేరుకుంటాం మండిలోకి చేరుకున్న తర్వాత అక్కడ వాతావరణం చూసుకొని బండి అయితే సేఫ్గా పాయింట్లో పెట్టేసేయాలి పాయింట్లో పెట్టేసిన తర్వాత మెయిన్ బాధ్యత లోడ్ ఎత్తుకున్నందుకు ఏంటంటే ఆ పార్టీకి సరుకు అనేది అప్పచెప్తే మన బాధ్యత తీరిపోద్ది తర్వాత సంగతి మన బాధ ఉందో మనం పడవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నం తినేసి అయితే పార్టీ చెప్పింది ఏంటంటే ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే బాబు ఫోన్లు కానీ డబ్బులు కానీ జాగ్రత్త పెట్టుకోండి మండీలో దొంగతనాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి మరీ జాగ్రత్తగా చెప్పిండు సో 2 రోజులు ఆగాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా నో ఎంట్రీ అయితే అవ్వలేదు ఇంకో 5-10 నిమిషాలు అయితే నో ఎంట్రీ అయితే క్లోజ్ అయిపోద్దంట సో ట్రాఫిక్ అయితే బాగున్నది ఎందుకంటే ఇక్కడ నో ఎంట్రీ అంట 11ంటికి అంట నో ఎంట్రీ సో ఇక్కడ నుంచి మన గైడ్ అన్న చెప్తున్నాడు మన పక్కన ఉన్నాడు గైడ్ అన్న 30-35 కిలోమీటర్లు పోవాలి అని చెప్పేసి అంటాడు ఆల్రెడీ పార్టీ కూడా మనకు లొకేషన్ పెట్టిండు ఏంటంటే 2 దారులు ఉంటాయి ఒకటేమో దగ్గరలోంచి ఒకటేమో దూరంలోంచి అంటాడు అది గైడ్ అన్న అయితే దూరం నుంచి లొకేషన్ అయితే తీసుకుపోయేటట్టే కనబడుతుంది ఏదైనా ఒక 40 నిమిషాలు పడుతుంది పాయింట్లోకి వెళ్ళే వరకు ఇక మిగతా విషయాలన్నీ పాయింట్లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకున్నాం వచ్చేసాం మండికి అయితే మన గణపతి అయితే ఫస్ట్ గేట్ మొత్తం ఏదో బండి ఆగిపోయింది అక్కడ రోడ్డు మీద గేట్ ఎంట్రన్స్లో కాటా ఉంటుందంట ఆ కాటా పెట్టుకొని మనం ఎంటర్ అవ్వాలి సో ఆ బండి అడ్డంగా ఉండదు కాబట్టి మన కాటా అయితే బంద్ చేశారు ముందుకెళ్ళి ఇంకో సెకండ్ గేట్ ఉంటుందంట ఆ సెకండ్ గేట్లో ఎంటర్ అవ్వాలి ఆ బళ్ళన్నీ అటే వెళ్తున్నాయి దానికి వాటి వెనకాల పోవాలి మనం ఇదే అనుకుంటా గేటు ఇది కూడా ఆగింది కదా ట్రాఫిక్ ఇక్కడ వచ్చేసి చిన్న గొడవ అయితే జరుగుతుంది ఎందుకంటే మండే సెకండ్ గేట్లోంచి వెళ్ళేటప్పుడు వన్ సైడ్ రోడ్ అయితే బ్లాక్ అయిపోతుంది నేను అడ్డంగా పెట్టాం ఎందుకని చెప్పేసి ఒక బండి పాస్ అయ్యేలాగా రోడ్డు వదిలిపెడితే మనోడు దాంట్లోంచి తీయలేక ఇదే సందులోంచి 4 పెద్ద లారీలు అయితే పాస్ అయిపోయినాయి సో మనోడికి అయితే కొద్దిగా కట్ చేయరాక ఇబ్బంది పడి మన మీద అడుగుతా ఉన్నాడు లోకల్ గైడ్ అన్న ఇక్కడోడే కాబట్టి లోకల్ గైడ్ అన్న అంటే మనతోటి కొద్దిగా మాటల యుద్ధం అయితే ఒక 15 గంట సేపు మొదలుపెట్టిండు చాలా బళ్ళు వెళ్ళిపోయినాయి నువ్వు వెళ్ళలేకపోతున్నావు అని చెప్పేసి 6 టైర్ బండి అది కంటైనర్ అది డీసెంట్ టైప్లో ఉంది ఈ బండి వెళ్ళలేకపోతుందని చెప్పేసి లోకల్ డ్రైవర్ అని దిగి మనోడికైతే సింపుల్గా ఆయన స్టైల్లో 4 చివాట్లు అయితే పెట్టిండు నువ్వు బండి ముందుకు వచ్చావంటే రోడ్డు అంతా జామ్ అయిపోద్ది నువ్వు అక్కడే ఉండు ఈ బండి వెళ్ళిపోద్ది అని చెప్పేసి అన్నాడు సో ఇది జరిగింది ఇలాంటి మార్కెట్లో అంటే ఇలాంటి సర్వసాధారణం బళ్ళు తగులుకోవడం డ్రైవర్ల మధ్య చిన్న మాట యుద్ధాలు జరగడం అయితే సర్వసాధారణం ఇక అర్ధరాత్రి 12 అయింది మార్కెట్లోకి వచ్చే వరకు పార్టీ అయితే పొద్దున్నే ఫోన్ చేశాడు 6ంటికి బాబు ముఠా వాళ్ళు వస్తున్నారు పట్టా తీసేయండి అని చెప్పేసి అన్నారు ఇక రాము నేను ఇద్దరం పైకి ఎక్కేసాం సపా రింగులను లాగేసి పట్టా తీసేసి పని మీద ఉన్నాం తర్వాత ఈ అన్లోడ్ తర్వాత విషయం ఏంటంటే పార్టీ దిగిన తర్వాత కొద్దిగా వరకు సరుకు డ్యామేజ్ ఉన్నది చిన్నగా ఉన్నది కాయ నచ్చట్లేదు నేనైతే చాలా చోట్ల కొబ్బరికాయ అయితే దిగుమతి చేసిన ఇక మనకు అక్కడ 2 రోజులు లేట్ అయింది కొద్దిగా నల్లబడ్డది అది అని చెప్పేసి అన్నాడు గ్రేడింగ్ సరిగా చేయలేదా అని చెప్పేసి ఇలాంటి నానా రకాల రిమార్కులు అయితే పెట్టిండు ఈరోజు క్రిస్మస్ పండుగ కాబట్టి మార్కెట్ అయితే ఫుల్గా ఓపెన్ అవ్వలేదు 50% అయితే ఆన్ ఉంది 50% ఆఫ్లో ఉంది ఎందుకంటే కిరాయి ఇవ్వడా అని చెప్పేసి కొద్దిగా నాకు భయంగా ఉండేది ఫుల్ కిరాయి అయితే ఇక్కడే ఉండేది ఇప్పుడు ఆ కిరాయి పట్టుకొని మళ్ళీ ఇటు నుంచి రిటర్న్ ఏ లోడ్ వేసుకున్నా మనకు ఆ కిరాయి ఆధారం ఎందుకంటే డీజిల్కి 2 ఫుల్ ట్యాంకులు చేసుకోవాలి టోల్ గేట్లు వేసుకోవాలి తర్వాత దారి ఖర్చులు పెట్టుకోవాలి ఆర్టీఓలకు సంబంధించి మా ఖర్చులు పెట్టుకోవాలి ఈ సంబంధించిన ఖర్చులన్నీ ఆ కిరాయి చేతులు ఉంటేనే బండి మళ్ళీ సేఫ్గా హైదరాబాద్ అంటే హైదరాబాద్ మళ్ళీ విజయవాడ వైపు అంటే విజయవాడ వైపు కదిలిద్ది కిరాయి చేతిలో ఉంది కాబట్టి మరి ఇతర ఇవ్వడా అని చెప్పేసి భయంగా ఉంది మొత్తానికి అయితే దింపుకొని కిరాయి అయితే సేఫ్గా అయితే చేతిలో పెట్టిన మనోడు ఎలాంటి ఇబ్బంది అవ్వకుండా
ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు బండి సాయంత్రం 6ంటికి అయితే అన్లోడ్ అయిపోయింది. 6 తర్వాత మార్కెట్లోనే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి బండి చూపించేసిన. అన్న బండి ఇది కండిషన్ ఈ కండిషన్లో ఉంది అంటే ఏం పర్వాలేదు నేను చూసుకుంటా లోడ్కి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. అక్కడ నుంచి రామ్నగర్ వచ్చేసినాం. రామ్నగర్ వచ్చేసి మైదా లోడింగ్ కోసం అయితే హైదరాబాద్కి అయితే మనకు లోడ్ దొరికింది. చుట్టుపక్కల విజయవాడ చుట్టుపక్కల చూసినా కానీ ఎక్కడ దొరకలేదు. మనకు చిన్న చిన్న పనులు అయితే బయటపడుతున్నాయి. రేడియేటర్ అయితే కాంప్రెసర్ పైప్ దగ్గర చిన్న లీక్ ఉన్నది, నీళ్ళు కింద గారుతున్నాయి. ఏది రేడియేటర్ నీళ్ళు పచ్చగా కనబడుతున్నాయి. సో లోడ్ అయిన తర్వాత ఈ పైప్ ఒకటి క్లియర్ చేసుకోవాలి. మిగతా ఏ పని ముట్టుకోవద్దు. ఇక్కడ ఏది ముట్టుకున్నా కానీ తడిసి మోపడి అవుతుంది. మనం ప్రజెంట్ అయితే బండి రోడ్డు మీద రన్ అవుతుంది, ఎలాంటి ఇబ్బంది అవ్వకుండా అనే పని అయితే చేపించేసిన. ఈ చిన్న చిన్న పనులు అయితే బయటపడుతున్నాయి. ఇవైతే లోడ్ అయ్యి ఊరు బయట దాటిన తర్వాత అక్కడ పెట్టుకొని ఈ పనుల వరకే చేయించుకోవాలి. ఇక విజయవాడ వెళ్ళిన తర్వాత మన క్యాబిన్ మొత్తం ఒలిపిచ్చేసి ఎంత అవుతుందో దాన్ని బట్టి ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఇక దగ్గర టైం వచ్చేసి 8 అవుతుంది. సూర్యుడు కూడా రావడం మహా కష్టంగా ఉన్నది. ఇటువైపు చలి అయితే బీభత్సంగా ఉన్నది. ఇక అన్లోడ్ అయిన తర్వాత మిగతా విషయాలు ఎట్లుంటే చూసుకోవాలి. ముందు ఇక్కడ లోడింగ్ విషయం ఏంటంటే బండి 11ంటికి లోపల పిలిచిండు. రైట్ వచ్చి ఎంట్రీ చేయించుకుంటే 11ంటికి లోపల పిలిచిన తర్వాత నా బండి అయితే కాటా మీద ఆపేసి దెబ్బ తగిలిన బండి ఎక్కడ తగిలింది అని చెప్పేసి కొద్దిగా ఎంక్వైరీ చెప్పాలని చెప్పేసి అన్నారు. ట్రాన్స్పోర్ట్ ఆయనకు ఫోన్ చేసి అన్న ఇది సంగతి. ఆయన ఏం చెప్పిందంటే మండీలోనే రష్ ఎక్కువ ఉంటుంది కదా, ఆటోనే ఏదో తగిలిచ్చి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అక్కడిదక్కడ నేను సెటిల్మెంట్ అయిపోయింది. ఇబ్బంది ఏం లేదు, బండి అయితే ఫుల్ కండిషన్లో ఉన్నది, డ్రైవర్లు 2 ఉన్నారు అని చెప్పేసి అన్నారు. నా లైసెన్సు, రాము లైసెన్సు ప్లస్ బండి కాగితాలు ఫుల్గా జిరాక్స్ తీసుకొని మనకు భరోసా మీద అయితే లోడ్ ఇచ్చేసిళ్ళు. సో మనకు లోడ్ వచ్చేసి 25 టన్నులు కాటేజన్లో కానీ లేదంటే మేడ్చల్లో కానీ అన్లోడ్ అయ్యే అవకాశం ఉన్నది. సో ముఠావాళ్ళు అయితే ఇప్పుడే మొదలుపెట్టిళ్ళు లోడ్ అయితే. బ్యాగులు అయితే దగ్గరుండి లెక్క పెట్టుకోవాలని చెప్పేసి అని గుమాస్తా గారు అయితే చెప్పి ఈయన దగ్గరుండి లెక్కలేస్తున్నాడు చూసా, నా పక్కనే ఉండు అని చెప్పేసి అన్నారు. లోడింగ్ దగ్గరుండి చూసుకో బాబు, డ్యామేజ్ అయితే ఉండకూడదు, చూసుకో ముందే అన్నారు. మొత్తానికైతే వారణాసిలో లోడ్ అయిపోయిందన్న మనకి. ఈ మైదా లోడ్ వచ్చేసి మనకు హైదరాబాద్ దొరికింది. ఈ హనుమాన్ జంక్షన్ దగ్గరలోకి కానీ లేదంటే విజయవాడ చుట్టుపక్కలలోకి గుంటూరు ఆ ఏరియాలోకి అడిగినా కానీ ఆ ఏరియాలోకి అయితే మనకు లోడ్ దొరకలేదు. అయితే లోడింగ్ కాడ అయితే కొద్దిగా ఇబ్బంది పెట్టిళ్ళు. ట్రాన్స్పోర్ట్ ఆయనకు ముందే చెప్పిన అన్న మన బండికి ఈ కండిషన్లో ఉంది అని చెప్పేసి అని. సో ఏం కాదు నేను చూసుకుంటా వెళ్ళమని చెప్పేసి మనోడు అయితే మాట ఇచ్చేసిండు. ಎಲ್ಲರೂ కూడా నిన్న రాత్రి తీసుకున్నా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కంపెనీలోకి వచ్చిన తర్వాత నిన్న రాత్రి రావడం జరిగింది కంపెనీలోకి వచ్చి ఎంట్రీ చేయించిన తర్వాత ఎంట్రీ బాగానే అయింది. దాని తర్వాత లోపలికి తీసుకెళ్ళి లోడింగ్ స్టార్ట్ చేసి మన డిఓ పాస్ అయింది, మన మెటీరియల్ కూడా రెడీ ఉంది అనే పొజిషన్లో కాంటా పెట్టే సమయంలో సూపర్వైజర్లు అయితే కొద్దిగా ఇబ్బంది పెట్టారు. బండి డ్యామేజ్ అయింది, అంత దూరం హైదరాబాద్కి సరుకు పంపిస్తున్నాము, వెళ్ళగలుగుతుందా అని చెప్పేసి రిమార్కులు పెట్టిళ్ళు. సో బండి పేపర్లు అయితే మొత్తం జిరాక్స్ ఇచ్చేసిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఒక అరగంట అయితే హైరాణ నాటకం అది జరిగింది. ట్రాన్స్పోర్ట్ ఆయన మధ్యలో కలిగించుకొని మనకు ఎలాంటి ఇబ్బంది కాకుండా సరుకు తీసుకెళ్తాడు మనోడు అని చెప్పేసి ఆయన మాటగా భరోసా తీసుకున్నాడు. సో ఆయన మాట మీద అయితే లోడ్ చేసింది. ఇక చాలా పెద్ద ట్రాన్స్పోర్టర్ ఆయన. టైం వచ్చేసి 4 అవుతుంది, ఇప్పుడే బయటికి వెళ్ళినాం. ఎప్పుడు కానీ నైట్లో బయలుదేరుతుండే ఆ కంపెనీ నుంచి. సో మన ముందైతే ఫుల్గా ట్రాఫిక్ కనబడుతుంది. దగ్గర ఈ ట్రాఫిక్లో గంట ఆ లైన్లో ముందు బండి వెనక బండి జరుపుకుంటూ రావాల్సి వస్తుంది. కొన్ని బండ్లేమో రాంగ్ రూట్లో వస్తున్నాయి, కొన్ని బండ్లేమో రాంగ్ రూట్లో వచ్చేస్తున్నాయి. ఇక మన పక్కన ఉన్న హైవేలోనే మామూలుగా అయితే దాంట్లో వెళ్ళాలి, కానీ వెళ్ళడానికి అవకాశం లేకపోయింది. ఎక్కడ డివైడర్ కటింగ్ అనేది లేదు. ఆ చిన్న కటింగ్ ఉన్నది, ఆ చిన్న కటింగ్ కూడా మనకు రిపేర్ అనేది చేస్తూ ఉన్నారు. ఆ రోడ్డు మనకు లక్నో పట్టుకొని లక్నో మించిన ప్రయాగ్రాజ్ మించిన లక్నో మించిన డైరెక్ట్గా ఢిల్లీ వరకు తీసుకెళ్తుంది హైవే. అది రోడ్డు వర్క్ అయితే జరుగుతుందంట. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ ఈ జనవరిలో స్టార్ట్ అవ్వాల్సి ఉన్నది. దాని గురించే ఈ ట్రాఫిక్ అంతా బీభత్సంగా ఆగిపోతుంది. సో మనం ఎంతో దూరం ప్రయాణం చేయాల్సిన పని లేదు. ఈ సర్వీస్ రోడ్లో 1 కిలోమీటర్ ముందుకెళ్తే దానికి మనకు రేవార్ రోడ్ వచ్చేస్తుంది, మిర్జాపూర్ రోడ్ వచ్చేస్తుంది. ఆ మిర్జాపూర్ రోడ్లో ఎక్కినామంటే మనకు హైవే టు హైవే ఎలాంటి ట్రాఫిక్ అనేది తగలదన్నట్టుగా. సో బండ్లో సౌండ్లు అయితే విపరీతంగా సౌండ్లు వచ్చేస్తున్నాయి, మరీ ఘోరంగా వైబ్రేషన్ సౌండ్లు. క్యాబిన్ అయితే బీభత్సంగా కదిలిపోయింది. నేనైతే ఇది పెద్ద పని అని చెప్పేసి అనుకుంటున్నా. ఇదంతా కంప దీన్ని ముట్టుకుంటే కదిలిస్తే ఏమైతే ఏమో ఈ ట్రిప్ హైదరాబాద్ వెళ్ళేసి హైదరాబాద్లో ఖాళీ చేసేసి అక్కడి నుంచి ఏదన్నా మరి ఇప్పుడు న్యూ ఇయర్ అయితే వస్తుంది 1వ తారీఖు, మరి లోడింగ్ దొరికే అవకాశం ఉన్నదో లేదో తెలియదు. ఏదన్నా ఒక లోడు డీజిల్ మందం డబ్బులు వచ్చే లోడ్ అన్న చూసుకొని ఏదైనా 6 టైర్ బండి లోడా లేదంటే 10 టైర్ బండి లోడా ఏదో ఒకటి చూసుకొని బండి ఆపకుండా తీసుకెళ్ళి ముందు బండి అయితే విజయవాడకు అయితే తీసుకెళ్ళి సేఫ్గా తీసుకెళ్ళాలి. సో దారిలో అయితే చిన్న 2 పనులు ఉన్నాయి. రేడియేటర్ పైప్ అయితే ఒకటి లీక్ అవుతుంది, కాంప్రెసర్ పైపు కట్ అయినట్టున్నది. కట్ అయిందో లేక లీక్ అవుతుందో ఇక అటు హైవే ఎక్కిన తర్వాత చూసుకోవాలి. అదొకటి. హారన్ పైప్ ఒకటి కట్ అయిపోయింది, అది చేపిద్దాం అనుకున్న దారిలో ఎక్కడ అవకాశం దొరకలేదు మనకి.
సో ఇక్కడ దారిలో చూసుకోవాలి, సౌండ్లు కూడా మీకు వినపడుతున్నాయి అనుకుంటా. మరి వచ్చేప్పుడు అయితే పోయిన ట్రిప్పే టిక్ అని సౌండ్ లేకుండా చేంజ్ చేసుకున్నా. పెయింట్ కూడా ముందు చేసుకుంటా అని చెప్పేసి ఆలోచన కొద్ది ఉండే, ఇట్లా అయిపోయింది. ఇక దాని గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఏం లాభం లేదు మనకి. ఇక పైన కూడా చూడండి ట్రాఫిక్ అయితే ఫుల్గా ఆగిపోయింది. కొన్ని బళ్ళు లెఫ్ట్కి వెళ్తున్నాయి, ఆ రోడ్డు ఎటు వెళ్ళిద్దో ఏమో. రేవా రోడ్డు చాలా మంది ముందుకే అంటున్నారు. అదే రేవా రోడ్డు కానీ మిర్జాపూర్ రోడ్డు కానీ ముందుకెళ్ళి ఆ బ్రిడ్జి కింద నుంచి లెఫ్ట్ తిరగండి అని చెప్పేసి అన్నారు అక్కడ. డాక్టర్ అన్న అది ఎట్లా వస్తున్నాడు. సో ఈ ట్రాఫిక్ తప్పించుకోవాలంటే మినిమం ఒక గంట సేపు అయితే, ఇలా గంట సేపు అయితే కష్టపడితే మనం మిర్జాపూర్ రోడ్లోకి ఎంటర్ అవుతాం. ఆ రోడ్లోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో ఫ్రెండ్స్, నేను ఒక మాట చెప్తున్నా, ఈ వీడియో కంటే ముందు ఈ మన బండి యాక్సిడెంట్ అవ్వక ముందుకైతే నేను ఒక 3 వీడియోలు తీసిన. ఈ వీడియో తర్వాత రెగ్యులర్గా నేను హైదరాబాద్ వెళ్ళొచ్చే వరకు ఏం వీడియోలు పెట్టాలి, వీడియోలు ఏం పెట్టబుద్ధి లేదు. ఒక 3 వీడియోలు అయితే నేను యాక్సిడెంట్ అవ్వక ముందుకు వీడియోలు అయితే అవి అప్లోడ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఆల్రెడీ ఉన్నాయి అవి. ఇక వాటికి సంబంధించిన వీడియోలు అయితే ఈ 3 రోజులు మీకు అందించగలుగుతా. మా దాంట్లో అయితే మనం ఏంటంటే ఒకసారి ఏం జరిగిందంటే, ఇట్లే యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇంకొక ట్రిప్ ఆగి చేయించుకుంటా. ఎందుకంటే నేను ఏది కానీ బండి ఫైనాన్స్లో ఉంది కదా, ఈఎంఐకి డబ్బులు సమకూరిన తర్వాతనే ఏదైనా బండి పనికి రూపాయి పెట్టగలుగుతా. అది నా ప్లాన్ ఎప్పుడు కానీ. అది ముందు నుంచి చివరి దాకా అట్లే కంటిన్యూ చేసుకుంటూ వచ్చేసిన. బండి ఇదివరకు ప్రయాగ్రాజ్లో దెబ్బ తగిలిన తర్వాత పైన పని చేయించుకున్నా, ఏం ముట్టుకోలేదు దానికి. కరెక్ట్గా ఆయమనే పని చేయించుకోవాలంటే నాకు ఈఎంఐ డబ్బులు వెళ్ళిన తర్వాతనే అప్పుడు సరైన పని చేయించుకుంటా అని చెప్పి ఆలోచన కొద్దీ ఆ ఈఎంఐ డబ్బులు సరిపోక ముందుకే ఒక ట్రిప్ వేసిన. సో ఆ ట్రిప్లోనే మనకు చిన్న దెబ్బలు అనేవి తగిలినాయి. ఏంటంటే రావులపాలెంలో లోడ్ చేసుకున్న తర్వాత మనకు టైర్లు, ఇంతకుముందు షార్ట్ వీడియోలు కూడా చూసిళ్ళు, టైర్లు బాగా అంటే ముందు స్టెప్పులు కొట్టేసినాయి, తేడా మరి లెక్కపత్రం లేకుండా తేడాగా అరిగినాయి బాగా. ఆ అరుగుదల కారణం ఏందని చెప్పేసి అని రాజమండ్రిలో అలైన్మెంట్లో పెట్టేస్తే అలైన్మెంట్ తేడా అని చెప్పేసి అనుకున్నా, కానీ అలైన్మెంట్ తేడా కాదు అది. ఎందుకంటే కింగ్ పిల్లు 2 ఇరిగిపోయినాయి, అది ఒకటి అయిపోయింది. సెంటర్ బోల్డ్ మళ్ళీ ఇంకొక వీడియోలో దారిలో సెంటర్ బోల్డ్ ఒకటి ఇరిగిపోయింది. దాని తర్వాత ఈ రావులపాలెంలో లోడ్ చేసుకొని లోడ్ బండి విజయవాడ పట్టుకురావడం జరిగింది. ఎందుకంటే చుట్టుపక్కల పని చేయాలంటే 10 రూపాయల పనికి 100 రూపాయలు తీసుకుంటారని చెప్పేసి అని ఎక్కడైనా అపోహలు ఉన్నాయి. కొందరు అలా జరగచ్చు, తెలియదు నాకు గురించి. కానీ నేనైతే బయట పనులు సరైన, ఎందుకంటే పెద్ద పనులు అయితే బయట చేపిలేదు, ఏదైనా సరే విజయవాడలోనే చూసుకున్నా. ఈ పనులు అయితే మళ్ళీ విజయవాడలోనే చేపిద్దామని చెప్పేసి అని లోడ్ బండి తీసుకెళ్ళి విజయవాడ వెళ్ళిపోయా. కొబ్బరికాయ లోడ్ తీసుకుని విజయవాడ వెళ్ళిపోయి విజయవాడలో A to Z పనులు చేయించుకొని మెయిన్ ఎగ్జలు అది ఏంటంటే 2 కింగ్ పిన్లు అనేవి ఇరిగిపోయినాయి. ఈ వీడియో తర్వాత నేను అందించాలనుకుంటున్నా. సో ఈ లోపు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోలు చూడండి, కొద్దిగా ఆదరించండి నన్ను. సో ఒక లారీ డ్రైవర్ను సపోర్ట్ చేస్తున్నందుకైతే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో వీడియోని చివరిదాకా చూసినందుకైతే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. సో మీ ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నా. చాలా మంది అయితే బాధపడకూడదు అని చెప్పేసి అలాంటివి జరుగుతూనే ఉంటాయి అని చెప్పేసి అని చాలా మంది ధైర్యం చెప్పిళ్ళు. సో మీరు ఇచ్చిన ధైర్యంతో మళ్ళీ స్టీరింగ్ పట్టుకున్నా, మళ్ళీ స్టీరింగ్ మీద కూర్చున్నా, మీరు ఇచ్చే ధైర్యంతో మళ్ళీ నిలబడగలుగుతున్నా. సో ఫ్రెండ్స్, ఉంటా మరిగా హైదరాబాద్ వెళ్ళి అన్లోడ్ చేసి బండి అయితే విజయవాడ తీసుకెళ్తా. విజయవాడ వెళ్ళిన తర్వాత పని ఎలా చేపిస్తున్నాను, సో ఈ విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటా అన్లోడ్ అయ్యి విజయవాడ వెళ్ళిన తర్వాత. సో ఫ్రెండ్స్, ఉంటా మరిగా.